వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. సిపిఐ పార్టీ యువజన విభాగం నుండి తర్వాత సిపిఐ పార్టీ రాజకీయ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా డేగా ప్రభాకర్ పార్టీలో అహర్నిశలు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఈరోజు జీకే న్యూస్ డిజిటల్ స్టూడియోలో ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన్ని జీకే న్యూస్ స్వాగతం తెలియజేస్తుందండి డేగా ప్రభాకర్ గారు. డేగా ప్రభాకర్ గారు, మీ గురించి చెప్పండి. మా సొంతూరు జంగారెడ్డిగూడెం అండి. ఓకే. జంగారెడ్డిగూడెం అయితే స్టడీ అయిపోయిన వెంటనే యూత్ ఫెడరేషన్ అంటే సిపిఐకి అఫిలియేషన్లో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఉంటే అందులో జాయిన్ అయ్యి, అంటే ఇప్పటిలాగా ఎన్నాళ్ళు పార్టీ సభ్యత్వం డైరెక్ట్గా ఇచ్చేవాడు కాదు. కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత సంఘాల్లో అప్పుడు సభ్యత్వం ఇచ్చేవాళ్ళు. ఓకే. యూత్ ఫెడరేషన్లో 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత బహుశా 84 ఆ మధ్యలో మాకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఓకే. జంగారెడ్డిగూడెం శాఖ కార్యదర్శిగా, ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా, అంటే ఏరియా అంటే అప్పుడు 4 మండలాలు ఉన్నాయి: కోయిలగూడెం, జీలుగుమెల్లి, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం. ఆ పార్టీ కార్యదర్శిగా 12 ఏళ్ళు పనిచేశాను. అయితే అప్పుడు ఆ ప్రాంతంలో మంచి పోరాటాలు నడిపాం. అవునండి. అంటే కోయిలగూడెం మండలం రాజవరంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆక్రమణ, ఒక కాలనీ నిర్మాణం చేయటం, ఆ తర్వాత ఆ కాలనీనేమో ప్రభుత్వ అధికార యంత్రాంగం అది దేవాదాయ భూమి అని చెప్పి దాన్ని పడగొడతాం. దుర్గాదాస్ గారు జేసీగా ఉండగా, జాయింట్ కలెక్టర్గా ఉండగా అప్పుడు మేము ఆ స్థానిక ఎంఆర్ఓ మీద ఘర్షణ పడితే సెంట్రల్ జైలుకి వెళ్ళటం, నారాయణ గారు మేమంతా. ఆ తర్వాత దుర్గాదాస్ గారు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీద ఆ స్థలాన్ని దేవాదాయ భూమి అని చెప్పి రాజవరం వేరే ప్లేస్లో స్థలం ఇప్పించి మొత్తం ఆ కాలనీని చంద్రరాజేశ్వరరావు గారి నగర్గా, అంటే మాకు ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ చేశారు సిఆర్ గారు అని, ఆయన పేరుతోటి కాలనీ నిర్మాణం చేసాం. అట్లాగే బుట్టాయిగూడానికి సంబంధించి మండల కేంద్రంలో ఇప్పుడు కాలనీ ఉంది. అట్లాగే జీలుగుమెల్లి మండల కేంద్రంలో అది కూడా సిఆర్ గారి పేరుతోనే, చంద్రరాజేశ్వరరావు గారి పేరుతో పాత పోలీస్ స్టేషన్ ఎదురుగుండా పెద్ద కాలనీ కట్టాం. ఇవన్నీ పోరాటాల్లో చేసినాయి. తర్వాత జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వరం మెట్ట ఉంది. ఆ మెట్ట కింద మాకు ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ చేసి కేంద్ర హోంమంత్రి చేశారు ఇంద్రజిత్ గుప్తా గారని, ఆయన పేరుతో అక్కడ ఒక కాలనీని కట్టాం. అలాగే భూ పోరాటాలు, అడవి బంజర్లు వీటికి సంబంధించి బుట్టాయిగూడెం మండలం కంట్రిగూడెంలో దగ్గరగా 1000 ఎకరాలు గిరిజనులకు ఇప్పించడం. తర్వాత జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం ఇట్లాంటి చోట భూ పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు పంపిణీ చేయటం. కామాయిపాలెం లాంటి, జీలుగుమెల్లి మండలం కామాయిపాలెం లాంటి చోట అడవి బంజరు భూములు పోరాటం. అలాగే జీలుగుమెల్లి మండలంలోనే ములగలంపల్లి ఆ ప్రాంతంలో అటవీ బంజర్లు. ఇలాగా మేము రావడం కమ్యూనిస్ట్ పార్టీలోకి పోరాటాలతో వచ్చాం. పోరాటాలతో వచ్చి పోరాడి ప్రజలకి సాధించి పెట్టాం. ఉత్తి పోరాటాలు కాకుండా సాధించి పెట్టాం. ఈ బ్యాక్గ్రౌండ్లో దగ్గరగా ఒక 28 సంవత్సరాల పాటు మరి జిల్లాలో, మరి రాష్ట్రంలో కూడా తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు ఐడియా లేదు, కానీ కోర్టుల చుట్టూ, అంటే దగ్గరగా 16-17 కేసులు కోర్టుల చుట్టూ, అటు కొవ్వూరు కోర్టు కానీ, ఇటు జంగారెడ్డిగూడెం కోర్టు కానీ, ఇటు చింతలపూడి కోర్టు కానీ, ఏలూరు కోర్టు కానీ, రైల్వే కోర్టు విజయవాడ కానీ, అంటే ఇన్ని కేసులు పెట్టించుకొని తిరిగిన వాళ్ళు కూడా బహుశా చాలా తక్కువ మంది. అందులో నేను కూడా ఒకడిని. అంటే ఇట్లా పోరాటాలతో మా జీవితం ప్రారంభమయ్యి అంచెలంచెలుగా జంగారెడ్డిగూడెం కాడి నుంచి ఇవాళ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక 13.5 సంవత్సరాల కాలం పాటు కార్యదర్శి చేసి, అంటే మిగతా పార్టీల్లోనేమో ప్రెసిడెంట్ ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీకి ప్రెసిడెంట్లు ఉండరు. కమ్యూనిస్ట్ పార్టీకి అది గ్రామ స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి దాకా కార్యదర్శులు అంటే సెక్రటరీస్ ఉంటారు. అంటే వాళ్ళే ఓల్ అండ్ సోల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ లేడు కాబట్టి. అట్లాగే 13.5 సంవత్సరాల కాలం పాటు పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కార్యదర్శి చేశాను. జిల్లాలు విడిపోయిన తర్వాత చిన్న జిల్లాలు అయిపోయినాయి. అది అక్కడ ఒక సెక్రటరీని, ఇక్కడ ఒక సెక్రటరీని పెట్టి ఇప్పుడేమో రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఉన్నాను. ఇది అంటే రాజకీయాలకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలో మేము ఇది చేసింది. అయితే మా ప్రాంతం ఎప్పుడు కూడా 2 అసెంబ్లీ సెగ్మెంట్లు భద్రాచలం పార్లమెంట్లో ఉండేవి మావి. అంటే పోలవరం అసెంబ్లీ సెగ్మెంట్, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్. ఈ భద్రాచలం పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ మా 4 మండలాల ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా ఎన్నికల్లోనే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఉండేది.
అయితే మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి గత ఇంచుమించు నేను జిల్లా కార్యదర్శి అయ్యేదాకా కూడా అంటే ఒక 25-30 సంవత్సరాల కాలం పాటు సోడే రామయ్య గారు భద్రాచలం పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేశారు. దగ్గర 3 సార్లు గెలిచారు ఎంపీగా. 2 సార్లు అనుకుంటూ ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. ఆయన గెలుపుకి మేము ఈ 4 మండలాల కమ్యూనిస్ట్ పార్టీని మోటివేట్ చేసి చాలా బాగా ఎన్నికల్లో మంచిగా పనిచేసేవాళ్ళం. అంటే పోలింగ్ మెకానిజం గురించి అయితే మాకు బాగా తెలిసింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పోటీలు ఉండవు చాలా చోట్ల. కానీ మా ప్రాంతంలో రెగ్యులర్గా పార్లమెంట్ ఎన్నికలు ప్రతి సందర్భంలోనూ పోటీలు ఉండే. ఆయన ఎంపీగా గెలిచారు. దాంతోపాటు ఆ ప్రాంత అభివృద్ధికి అంటే మా ప్రాంతం అంటే జంగారెడ్డిగూడెం కానీ జీలుగుమెల్లి బుట్టాయిగూడెం ఇటు దేవరపల్లి దగ్గర నుంచి రాజమండ్రి దాకా గతంలో పొగాకు పండేది ఎప్పుడో రామయ్య గారు ఎంపీ కాకముందు. ప్రైవేట్ కంపెనీల వాళ్ళు, బొంబాయిల కంపెనీ ఇట్లాంటి కంపెనీల వాళ్ళు రైతుల దగ్గర పొగాకు తీసుకుని వెళ్ళిపోయి డబ్బులు పెద్దగా చెల్లించేవాడు కాదు. అందుకోసం సోడే రామయ్య గారు ఎంపీగా ఉండగా పొగాకు బోర్డులు పట్టుకొచ్చారు. అంటే బోర్డులు అంటే ప్రభుత్వం అండర్లో ఆక్షన్ జరిగి ఇప్పుడు పామాయిల్ ఎట్లా ఇస్తున్నారో పొగాకు కూడా అలాగే ఐటీసీ ద్వారా డబ్బులు గవర్నమెంట్ నుంచి రైతుకి అంటే గ్యారంటీ, మినిమం గ్యారంటీ అట్లాంటిది తీసుకొచ్చిన కారణంగా మా ప్రాంతం సత్వరం అభివృద్ధి అయింది. ఇది సోడే రామయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ కృషి ఫలితంగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అంటే దగ్గరగా జంగారెడ్డిగూడెంలో 2 బోర్డులు, కోయిలగూడెం 1 బోర్డు, దేవరపల్లి 1, రాజమండ్రి దగ్గర 1 ఇట్లా 4-5 బోర్డులు తెచ్చారు. తెస్తే ఆ ప్రాంతం సత్వర అభివృద్ధికి ఆ బోర్డులు చాలా బాగా ఉపయోగపడినాయి. ఇవాళ కూడా రైతులు బాగా అభివృద్ధి అయ్యారంటే మా ప్రాంతంలో పొగాకు పంట వల్ల అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. మీకు స్ఫూర్తి ఏంటండి అసలు పార్టీలోకి కమ్యూనిస్టంలోకి రావడానికి? పార్టీలో రావడానికి మాకు స్ఫూర్తి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల జీవితాలు 100% ఆదర్శవంతమైంది ఒకటి. రెండవది ఆ తరం అంటే ముందు తరం మాకు తెలియదు, మేము 2వ తరం చూసాం. వీళ్ళంతా కూడా బాగా చదువుకొని సమాజ అభివృద్ధికి వాళ్ళ శక్తియుక్తులను వినియోగిస్తూ కులాతీత మతాతీత అంటే కులాలకి మతాలకి వ్యతిరేకంగా ఈ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ఆదర్శవంతమైన జీవితం, అలాగే కులాంతర వివాహాలు చేయటం అది గత ఇంచుమించు ఒక దశాబ్ద కాలం క్రితం దాకా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీస్ చాలా నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వివాహాలు చేసుకునేవాళ్ళు. వాటితో పాటు పేద ప్రజల సమస్యల పరిష్కారం, రైతాంగ సమస్యల పరిష్కారం, రైతుకి సాగునీరు తాగునీరు కోసం, ఈ మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేవాళ్ళు. ఆ పోరాటాలు పవర్ కోసం కాకుండా ప్రజల కోసం జరిగే పోరాటాలు అవన్నీ. అందుకోసం వాళ్ళు చేసే పోరాటాల్లో ఉత్తేజం పొందాం ఒక భాగం. అయితే 2వ భాగం మేము ప్రాథమికంగా అంటే కుర్రాళ్ళుగా ఉండి కింద ఫీల్డ్ మీద పనిచేసేటప్పుడు ఒక గొప్ప పరిస్థితిని మేము కళ్ళతో చూసాం. అందులో మేము ఉన్నాం. ఏంటంటే ఒకటి పల్లెల నుంచి మా జంగారెడ్డిగూడెం అక్కడ ఒకే కాలేజీ ఉండేది, జూనియర్ కాలేజీ. ఆ దగ్గరగా చుట్టూతా ఒక 10-12 హై స్కూల్స్ ఉండేవి. అటు బుట్టాయిగూడెం కానీ, ఇటు గణపవరం కానీ, ఇటు జీలుగుమిల్లి కానీ, లక్కవరం కానీ, తాడువై కానీ, జంగారెడ్డిగూడెం కానీ ఇవన్నీ హై స్కూల్స్ ఉండేవి. ఆ జూనియర్ కాలేజీలో సీట్ రావడం అంటే వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్టే, అంత టైట్గా ఉండేది పరిస్థితి. అంటే ఈ 10-8-9 హై స్కూల్స్ మీద వేల మంది వచ్చేసేవాళ్ళు 10th పాస్ అయిన. అక్కడేమో కాలేజీకి లిమిటెడ్ సీట్లు ఉంటాయి కదా. ఆ పల్లెల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కాలేజీ సీట్ కావాలన్నా, హాస్పిటల్ పని ఉన్నా, లేకపోతే పొలానికి సంబంధించి బోరు కరెంటు ఇట్లాంటి పనులు ఉన్నా, లేకపోతే పోలీస్ స్టేషన్ పనున్నా, లేకపోతే ఫారెస్ట్ ఆఫీస్ వ్యవహారానికి సంబంధించి పనులున్నా, సమస్తము ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి ఏ పని ఉన్నా, ఆఖరికి పిల్లకాయకి హాస్టల్ సీట్ కావాలన్నా ఆ రోజు 99% కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుల వైపు చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు జనం. అంటే ఖాళీ ఉండేది కాదు, వచ్చేవాళ్ళు. అంటే మిగతాది ఆనాడేమో తెలుగుదేశం పుట్టకముందు కాంగ్రెస్ వాళ్ళు పవర్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇట్లాంటి చిన్న పనులకి పెద్దంత ఆసక్తి. అందుకోసం ఏంటంటే నిరంతరం ఖాళీ లేకుండా ప్రజల కోసం పనిచేసే ఒక పద్ధతి నుంచి మేము స్ఫూర్తి పొందాం నిజం చెప్పాలంటే. అట్లా కొంతకాలం గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మేము నాయకులు అయిపోయాం. అవునండి. మీ కుటుంబం నేపథ్యం ఏంటండి? మాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం కాదు. రియల్గా మా నాన్నగారు వ్యవసాయానికి చేసుకున్న ఆయన
దాంతోపాటు ఆయన కాంగ్రెస్ అభిమాని ఆ రోజుల్లో. ఓకే. ఎన్టీ రామారావు గారు వచ్చాక ఆ కళాకారుడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని అభిమానించేవాడు. ఓకే. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ నుంచి మేము రాలా. మా బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ కాదు, సై కుటుంబం. వాళ్ళు అంటే కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్ళు కాదు, కానీ ఆ రోజు ఓటేసి ఆ నాయకులతో ఏదన్నా చిన్న పెద్ద సంబంధాలు ఉండే అంతవరకే. అయితే మేమే రాజకీయాల్లోకి, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నాయకులు అందరూ కూడా కారకులు అయ్యారు. అంటే నాకు జంగారెడ్డిగూడెంలో పార్టీ సభ్యత్వం ఇచ్చింది అయినంపూడి భగవాన్ రాజు అని, బుద్ధుడు అని పాతరం వాళ్ళందరికీ ఫేమస్ పేరు బుద్ధుడు, అతను ఇచ్చాడు. అంటే తర్వాత అతను చనిపోయాడు అనుకోండి. సరేలే, మేము ఆ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో బాగా నిలబడి కొద్దిగా ఎక్కువ కాలం ఉండడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంత రైతాంగం వాళ్ళతో పాటు పార్టీలో లోపల పోతన అప్పారావు గారు లాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు, పెద్ద ఆయన అయ్యి బతికే ఉన్నాడు, చింతల పూర్ణచంద్రరావు గారు, ఇట్లాంటి వాళ్ళు మాకు వెన్నుదన్నుగా నిలబడి కొద్దిగా ఒక అడుగు ముందుకేయడానికి మమ్మల్ని ప్రోత్సహించేవాడు. ఇదంతా బాగా అంటే ఈ జీవితం ఇక అదేదో అంటారు అట్లా అయిపోయింది. అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే జనానికి మేము చేయగలిగింది అయితే ఇవాళ సాక్షిపోతాలుగా మిగిలాయి. కాలనీలు ఉన్నాయి, భూములు పంపిణీ చేసినవి ఉన్నాయి. దాంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణానికి మా జంగారెడ్డిగూడెం పక్కనే ఇప్పుడు దాన్ని కరాటం కృష్ణమూర్తి జలాశయం అంటారు. ఆ రోజు ఎర్రగాలువ జలాశయం, అది తర్వాత పేరు మార్చారు. ఎన్టీ రామారావు గారు అంటే జలగ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని స్టోన్ వేసి నిర్మాణం చేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారంటే, ఆయన తెలుసు తెలియక పెద్ద ఆయన, ఏ రైతు భూమి మీద నుంచి కాలువ వెళ్తుందో ఆ రైతే తవ్వి అప్పగించాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేశారు. దాని మీద అది జరగదు, హైలీ ఇంపాసిబుల్. ఎందుకని ఒక రైతు కాలువని తవ్వి ప్రభుత్వానికి ఇరిగేషన్ వాళ్ళకి అప్పగించే సిస్టమ్ అసలు ఇండియాలో ఎక్కడ లేదు అప్పటికి. దీనివల్ల ఏం జరిగిందంటే మా పొలాల నెత్తి మీద ఏమో ప్రాజెక్ట్ ఉండేది, బొంగువారిగూడెం ప్రాజెక్ట్ ఉండేది. 12 సంవత్సరాల పాటు అసలు రైతుకి సంబంధించి నీరు కిందకు దిగడానికి అవకాశం లేకుండా పోయింది, అంటే ఛానల్స్ లేక. దాంతో నేనే చొరవ తీసుకొని ఎర్రగాలువ రిజర్వాయర్ ఆయకట్టు రైతు సదస్సు అని చెప్పేసి అప్పుడు జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో పెద్ద సదస్సు పెట్టి, అప్పుడు గోపాలపురం ఎమ్మెల్యే బాబాజీరావు ఇప్పుడు బతికే ఉన్నారు, పోలవరం ఎమ్మెల్యే ఏమో పూనం సింగన్న ద్వారా ఆయన చనిపోయారు, అలాగే పెనుగొండ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణ గారు ఆయన చనిపోయారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. వీళ్ళందరినీ పిలిచి ఇంకా పెద్ద వివిధ పక్షాల రాజకీయ నాయకులు పిలిచి ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇదని చెప్పేసి దాని మీద కాదు ఇంచుమించు 1 సంవత్సర కాలం పోరాటం చేసాం. మంచి పోరాటం, అందరినీ రాజకీయాలకు అతీతంగా రైతులందరినీ సమైక్యపరిచి దెబ్బలాడితే అప్పుడు మీడియం ఇరిగేషన్ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ రావు, కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు గాంధీ గారు అని గోపాలపురంలో ఉండేవాడు, మనకి గ్రంథాలయ చైర్మన్ కూడా చేశారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్. పాకలపాటి కాదు, రెడ్డి ఏదో రెడ్డి ఆయన కూడా మాకు అందరికీ అన్ని పార్టీల వాళ్ళు ఇందులో సపోర్ట్ చేశారు. లాస్ట్కి ప్రభుత్వం తోటి ఆ జీవోని రద్దు చేయించి టెండర్స్ పిలిపించి కాలువలు తవ్వించాం. అంటే ఇవాళ ఆ ఎర్రగాలువ, అదే కరాటం కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి రైతులు 2 పంటలు పండించుకొని ఆ పరిసర గ్రామాలన్నీ బాగా ఉన్నాయంటే వాస్తవం చెప్పాలంటే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎందుకంటే మా దగ్గర పాత రికార్డు, పాత కరపత్రాలు ఇంకా ఫైల్ చేసి అలవాటు ఉంటుంది మాకు జనరల్గా. అది కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం పోరాట ఫలితం అని చెప్పేసి స్పష్టంగా చెప్పచ్చు. అంటే ఇట్లాంటి మా ప్రాంతంలో రైతులకి కానీ లేకపోతే కూలీలకు కానీ కష్టజీవులకు కానీ, అలాగే మా ఊళ్ళో జీడి గింజల ఫ్యాక్టరీలు ఉండేవి 2. జీడి గింజల ఫ్యాక్టరీలు అంటే దగ్గర అందరూ మహిళలే, 195 మంది మహిళలు. వాళ్ళు ఒక 4-5 వేల మంది ఆ 2 ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి సంబంధించి సమైక్యపరిచి సంఘాలు పెట్టి వాళ్ళకి అగ్రిమెంట్లు చేయటంలో, సజావుగా వాళ్ళ పని సాగించడంలో కూడా మేము మంచి పాత్ర వహించేవాళ్ళం. తర్వాత ఏజెన్సీకి సంబంధించి ఒక దశాబ్ద కాలం పాటు 170 తగు నడిచింది. అంటే అక్కడ అదో చట్టం. మొన్న బీజేపీ వాళ్ళు కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు అన్నారు కదా. మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వచ్చే సమయంలో ఆ ప్రాంతాలు, అంటే అప్పుడు అవన్నీ రాష్ట్రాలు కాదు, దేశాలే సపరేట్గా, భారతదేశాన్ని ఒక 560 ఎన్నో సంస్థానాలు అన్ని. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క సంస్థానం ఆ పరిసర ప్రాంతాల్లో వాటికి ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద కొన్ని చట్టాలు చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు.
ఇది 70లో వచ్చింది చట్టం 170 ట్రైబల్ ఏరియా భూముల రక్షణ, ట్రైబల్ రక్షణ కోసం. బ్రిటిష్ వాళ్ళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1970sలో వచ్చింది, అందుకే 170 అంటారు. ఈ చట్టం అప్లై చేసి ఏజెన్సీలో ఉన్న నాన్ ట్రైబ్స్ని అంటే గిరిజనేతరులని బయటికి తేవాలని చెప్పేసి 10 ఏళ్ళు పెద్ద ఉద్యమం నడిచింది. వాళ్ళు కూడా అంటే గిరిజనేతరులు కూడా కొన్ని దశాబ్దాల తరబడి అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు లేదా అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. దానికి ఆధారాలు ఉన్నాయి. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్పిందంటే ఆ రోజున గిరిజనుల హక్కుల్ని రక్షించాలి, ద సేమ్ టైం అక్కడే పుట్టి అక్కడే పెరిగిన గిరిజనేతరులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఇది. అవసరమైతే గిరిజన హక్కులకి భంగం లేకోకుండా వీళ్ళు నిలబడడానికి కావాల్సిన పద్ధతిలో ఆ చట్టాన్ని సవరించడం కూడా మంచిదే అది అని చెప్పేసి మేము ఆ ఉద్యమాన్ని బాగా ఉధృతమైన రోజుల్లో, రైతులు భయభ్రాంతులు అయ్యే రోజుల్లో అక్కడ వ్యవసాయాన్ని, రైతుల్ని, ఇటు ట్రైబ్స్ని అటు నాన్ ట్రైబ్స్ని కాపాడడానికి సాగిన ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ పాత్ర వహించింది. అది ఆ ప్రాంత రైతాంగానికి అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాలకు అతీతంగా సోడే రామయ్య గారి గెలుపుకి బాగా కృషి చేసేవాళ్ళు. ఇట్లాంటి ఆ పరిసరాల్లో ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వాడిగా గుర్తిస్తారు ఎప్పటికీ. ఆ తరం ఉంటే మరీ వెళ్ళిపోయిన పిల్లలు అయితే తెలియదు, కానీ పెద్దోళ్ళందరికీ డేగా ప్రభాకర్ అంటే జనరల్గా ఆ ప్రాంత ఉద్యమాల్ని నడిపిన వ్యక్తిగా, అందరి రక్షణకి నిలబడ్డ మనిషిగా ఒక ఐడెంటిటీ ఉంటుంది. మేము నిలబడి ఇక్కడ దాకా రావడానికి ఆ ఐడెంటిటీ కారణం, వాస్తవం చెప్పాలంటే. ఓకే, మీ తండ్రి గారు ఏం చేస్తారని చెప్పలేదు? వ్యవసాయం చేసుకోవడం చెప్పిగా. వ్యవసాయం లేదు, ఆయన చనిపోయి 14 ఏళ్ళు. ఓకే, మదర్ చనిపోయారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ డెస్క్ కంటిన్యూ చేశాను. ఓకే, పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్దబాబు ఏమో MBA చేసి హైదరాబాద్లో ఉంటున్నారు. అది కూడా మా సంస్థల్లోనే ఉంటున్నాడు. ఆయన కూడా వాళ్ళు విద్యార్థి సంఘాల్లో పనిచేశారు బాబు. చిన్న ఆయన కూడా చేశాడు. అక్కడ మాది చంద్రరాజేశ్వరరావు గారి పేరుతోటి వృద్ధాశ్రమం ఉంది. దాంతోపాటు దానికి పెట్టిన తర్వాత టీవీ 99 పెట్టారు. 99కి పట్టుకెళ్ళారు అనమాట. ఓకే, చిన్న ఆయనేమో బీటెక్ చేశారు. ఇక్కడే అల్ట్రాటెక్ సిమెంట్లో చేస్తున్నారు. నా దగ్గరే ఉంటాడు బాబు. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ మన జంగారెడ్డిగూడెం నుంచి ఈరోజు ఏలూరు జిల్లా కేంద్రానికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల కింద ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం రాష్ట్ర రాజకీయాల గురించిలోకి వస్తే, మీ పార్టీ రాష్ట్రంలో ఎంతమందికి సీట్ ఇస్తుంది, ఎంతమంది నిలబడబోతున్నారు, ఏ విధంగా వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, తెలంగాణలో కాంగ్రెస్తో అలయన్స్ అనేది ఇక్కడ ఏమైనా ఉందా? సిపిఐ మంచి ప్రశ్న వేశారు. అంటే ఇప్పుడు ఇది రాజకీయాలు హాట్ న్యూస్ కాబట్టి మంచి ప్రశ్న వేశారు. అయితే దీనికి ఇంతవరకు ఏ పార్టీ తోటి పొత్తు అనేది స్పష్టత ఎందుకు రాలేదంటే, మేము మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది, అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్, రహస్యం. అదేమంటే అది కేంద్రంలో బీజేపీని ఓడించాలి. అవునండి. బీజేపీని ఎందుకు ఓడించాలని మేము అనుకుంటున్నామంటే, వాళ్ళు ఇప్పటికంటే భారతదేశానికి సంబంధించి స్వాతంత్రం వచ్చి మోడీ అధికారంలోకి వచ్చేదాకా అందరూ 14 మంది అయ్యారు ప్రధానమంత్రులు. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాజ్పేయి దాకా. ఈ 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులు 50 లక్షల కోట్లు. ఈ 50 లక్షల కోట్లు అప్పు చేసి మనకి ఫ్రీడమ్ వచ్చే నాటికి భారతదేశం గుండు సూది కూడా ఉత్పత్తి చేయడానికి కావాల్సిన పరిస్థితి లేని దేశం మనం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయారు. ప్రాజెక్టులు నిర్మాణం, రోడ్లు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వీటన్నిటి కోసం ఈ 50 లక్షల కోట్లు అప్పు చేశారు 14 మంది ప్రధానులు. కానీ మోడీ 9.5 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే వాళ్ళు 70 ఏళ్ళు దగ్గరగా 65 ఏళ్ళకి 14 మంది 50 లక్షల కోట్లు చేస్తే, ఈయన 9.5 సంవత్సరాల్లోనే 100 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈ 100 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రధానమంత్రి గారు భారతదేశానికి సంబంధించి ఎక్కడ ఒక్క ప్రాజెక్టుకి అట్లా. ఇవాళ బీజేపీ వాడు ఎవరైనా ఇది చూసి ఏదన్నా అడిగితే, భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనన్నా మోడీ టైంలో పలానా ప్రాజెక్ట్ కట్టారని చెప్తే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం.
ఓకే. ఒకటి. రెండవది ఏమంటే ఈ డబ్బుకు సంబంధించి ఎక్కడా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ పెట్టాల, వాటర్ ఒక్క పరిశ్రమ పెట్టాల. ఆఖరికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 10, 14, 12 ప్రభుత్వ రంగ సంస్థల్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టారు ఆయన. మనకి స్వాతంత్రం వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా పెట్టకోకుండా ఉన్న ఏకైక ప్రధానమంత్రి మోడీ. ఏం చేశారండి ఆయన 100 లక్షల కోట్లు? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు ఒక పరిశ్రమ పెట్టలా, ఒక ప్రాజెక్ట్ కట్టలా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ఈ 100 కోట్లు నువ్వేం చేస్తావు? ఈ 100 లక్షల కోట్లు ఏం చేస్తావు? ఈ 100 లక్షల కోట్లకి సంబంధించి జవాబు చెప్పాల్సింది ఎవరు? ఆయనే. ఆయన ఏమంటాడంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు భారతదేశానికి సంబంధించి ఏమీ చేయలేదు అంటాడు. అంటే ఒక ఆయన మంచి మాట చెప్పాడు, ఏఐసిసి ప్రెసిడెంట్ అనుకుంటా, ఖడ్గే గారు. ఏమని, నువ్వు చదువుకున్న స్కూలు కాలేజీ నువ్వు చదువుకుంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టిందే బాబు అని చెప్పాడు. అంటే ఇవన్నీ ఈ 100 లక్షల కోట్లకి సంబంధించి దేశాభివృద్ధికి ఏమీ ఉపయోగపడాల. చాలా బాగా విగ్రహాలకు పెట్టి గుళ్ళకి గోపురాలకి పెట్టొద్దని మేము అనం, కానీ ముందు డెవలప్మెంట్ ఫస్ట్. ఇవన్నీ పెట్టడం ఒక భాగం అయితే, రెండో భాగం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిమ్స్ మీద, దాంతోపాటు క్రిస్టియన్స్ మీద, ఇతర పేద వర్గాల మీద, దళితుల మీద దాడులు చేసే పరిస్థితి ఇతను ప్రధానమంత్రి అయ్యాక భారతదేశంలో పెరిగింది. ఓకే. 2. మూడోది అసలు డెవలప్మెంట్కి సంబంధించిన భాగం లేదు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఒకటి కూడా నెరవేర్చలేదు. ఎందుకని? సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇస్తానన్నారు. ఇతను 10 ఏళ్ళు అయిపోతా ఉంది. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. కానీ ఉన్న ఉద్యోగాలే కొన్ని ఓడబీకారు తప్ప కరోనా పేరుతోనో ఇతరత్రనో చేసింది ఏమీ లేదు. దాంతోపాటు రైతుకు సంబంధించి ఆదాయం రెట్టింపు చేస్తాం, వ్యవసాయ రంగాన్ని ఆత్మహత్యల నివారణకి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తామన్నారు. నిర్ణయం చనిపోయిన స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించారు. సంతోషం. ఆయన ఆ స్థాయి వ్యక్తే కాదంట్లా. మేమనేది ఏమంటే, నువ్వు భారతరత్న ఇచ్చావు సంతోషం, ద సేమ్ టైం ఆయన భారతదేశంలో వ్యవసాయాన్ని కాపాడడానికి కొత్త కొత్త వరి వంగడాలు కనిపెట్టడంతో పాటు ఆయన కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అమలు చేస్తేను భారతదేశంలో ఉన్న రైతు సంఘాలు అందరూ కూడా హర్షిస్తారు. ఆ పని కూడా చేయమని చెప్తా ఉన్నాం. కానీ వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి 3 నల్ల చట్టాలు, దాంతోపాటు విద్యుత్ బిల్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఢిల్లీ అవుట్కట్స్లో సంవత్సర కాలం పాటు రైతాంగం, అంటే స్వాతంత్ర పోరాటం జరిగిందని పుస్తకాల్లో చదవటం తప్ప కళ్ళతో చూడాలి మన తరం అంతా. కానీ ఒక మహత్తరమైన పోరాటాన్ని దేశ ప్రజలకు చూపించారు భారతదేశ రైతాంగం. వాళ్ళకి సపోర్టుగా కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా నిలబడి భారతదేశాన్ని ఉద్యమాలతో హోరెత్తించారు. అందులో 750 మంది రైతులు చనిపోయారు. ఆ చట్టాలను రద్దు చేస్తానన్నాడు, వాటిని అమలు చేయనన్నాడు. దాంతోపాటు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకి ఇస్తానన్నాడు. 750 మందికి ఎక్స్గ్రేషియా ఇస్తానన్నాడు, కాంపన్సేషన్ చనిపోయిన వాళ్ళకి. దాంతోపాటు ఈ రైతుల మీద పెట్టిన తప్పుడు కేసులు ఉన్నాయి, అన్ని తీసేస్తానన్నాడు. ఎప్పటికి ఏది చేయలేదు. అది చేయకపోవడంతోనే మళ్ళీ రేపు 11వ తారీఖున బంద్ ఉంది. భారత్ బంద్ పిలుపునిచ్చారు. బంద్కి పిలిపించినాయి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలిపి. ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాం, ఇది రైతాంగ సమస్య. అన్నం పెట్టే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడితో ఉంది. అందుకోసం ఆ సమ్మె సక్సెస్ చేయడం కోసం అన్ని వర్గాల వాళ్ళు సహకరించమని ప్రత్యేకంగా వాడుతున్నాం. ఇట్లా రైతుని, నిరుద్యోగ యువతని, దేశాన్ని అప్పుల పాలు చేయటం, అలాగే మత కలహాలను రెచ్చగొట్టడం, మతోన్మాదాన్ని పెంచి పోషించడం, కొంతమందిని చంపేయడం, ఈ బ్యాక్గ్రౌండ్లో ఆయన నిత్యావసర వస్తువులు తగ్గిస్తానన్నాడు. ఏం లేదు. అలాగే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి భారతదేశానికి సంబంధించి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయిస్తానన్నాడు. ఇవన్నీ ఓపెన్గా ఆయన చెప్పిన ప్రభాకర్ ఆరోపణలు కాదు. ఇవన్నీ ఏ ఒక్కటే నెరవేర్చుకోకుండా ఈ దేశ ప్రజల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్దగా మోసం చేసిన ఏకైక ప్రధానమంత్రి మోడీ. అవును, మోడీలాగా మోసం చేస్తున్నప్పుడు మీ పార్టీ ఏం చేస్తుంది? మేము అసలు రెస్ట్లెస్ మూమెంట్స్ కదండి, ఉద్యమాలన్నీ రెస్ట్లెస్గా చేస్తున్నాం. ఇప్పుడు మనకి విశాఖ ఉక్కు ఉంది, 32 మంది ఆత్మ బలిదానం ఆనాడు విద్యార్థి యువజన సంఘాల వాళ్ళు. అందులో మేజర్ పార్ట్ మా వాళ్ళే, అంటే వామపక్షాలకు సంబంధించిన విద్యార్థులు, యువకులే. రెండో భాగం ఏంటంటే, ఆనాడు నాకు గుర్తుండి 62 మంది
వామపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మా కుర్రాన్ని చంపేస్తారా మీరు, విశాఖ ముఖ్యం అంటే రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వాళ్ళు ఏలూరు ఎమ్మెల్యే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అత్తులూరు సర్వేశ్వరరావు గారు ఉన్నాడు. ఆనాడు ఏలూరు ఎంపీ వీరమాచినేని విమలాదేవి ఆవిడ కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళంతా రాజీనామాలు చేశారు, దాన్ని సాధించారు. 5,000 కోట్లతో సాధించింది ఇవాళ 3 లక్షల కోట్లు దాని వాల్యూ పెరిగింది. ఇవాళ ఒక కలంపొడితో ఎవడికో అదానికో లేకపోతే ఇంకొకటికో అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని ఆపడం కోసం అన్ని జిల్లాల్లోనూ ఉద్యమం నడిపిన ఏకైక సంఘం ఏఐటియుసి కమ్యూనిస్ట్ పార్టీ. ఇది కూడా రాష్ట్రాన్ని విభజించడంలో కూడా సిపిఐ పార్టీ వద్ద నిరాకరించింది కదండి. అదే ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది మోడీ. ఎలాగా? విశాఖకు అమ్మకానికి పెట్టాడు ఓ భాగం. విశాఖ రైల్వే జోను ఆందోళన చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ జేవి సత్యనారాయణమూర్తి గారిని మా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ, ఆయన కన్వీనర్గా ఉండి అన్ని పక్షాలతో కలిపి మూవ్మెంట్ నడిపారు. శాంక్షన్ చేసామన్నారు, ఇప్పుడు దాకా ఏం లేదు. నిన్న పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే 52 ఎకరాలు కట్లా పోతున్నాం, అక్కడ ఆఫీసులు అంతా విధానపరంగా శాంక్షన్ చేసాం తప్ప అంతా పూర్తి చేయలేకపోతున్నాం అన్నాడు. అదో భాగం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల. అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించే ముందు పార్టీ దీన్ని వ్యతిరేకించడం గల కారణం ఏమంటారు సిపిఐ? అంటే ఆ రోజు మేమైతే వాస్తవంగా చెప్పింది ఏమంటే విడదీసేమనే చెప్పాం. ఎందుకంటే ఫస్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కొట్లాడాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే ఎడదీయడానికి వీల్లేదని కొట్లాడాం. ముందు మూమెంట్లో కొట్లాడితే అనేక దాడులు జరిగినాయి. అంటే దాడులకు భయపడేం చెప్పట్లేదు. ఇది ఏ రాజకీయ అద్దాల బొమ్మ కింద ఉంటుంది. ఏది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ మూమెంట్. ఏ నాయకుడు వచ్చి ఒక రాయి వేసినా కానీ బద్దలైపోతుంది. ఆ ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏమంటే దగ్గరగా 200 సంవత్సరాల కాలం పాటు ఆ హైదరాబాదు నవాబు పదఘట్టనల కింద నలిగింది తెలంగాణ. అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అది సాధించవలసిన ప్రగతి సాధించాలి. అంటే అసలు అభివృద్ధి అవ్వట్లేదని చెప్పాల. నవాబు చెరువులు తవ్వించాడు, రైల్వే వేసాడు, ఏవో చేశారు, కానీ జరగల. దాంతోపాటు పెద్ద ఉద్యమం నడిచింది అక్కడ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇది ఎంటైర్ వరల్డ్లో గోల్డెన్ లెటర్స్తో రాయదగ్గ గొప్ప ఉద్యమం. 4,500 మంది మణిపోషణ లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నాయకులు ఆ పోరాటంలో చనిపోయారు. రజాగారి ఉద్యమం కాదు అది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ దేనికది? అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ భాగం సంస్థానాలని భారతదేశంలో విలీనం చేశారు. హైదరాబాద్కి సంబంధించి విలీనం చేయలే. అంటే భారతదేశ నడిబొడ్డు మీద హైదరాబాదు ఒక సపరేట్ దేశంగా ఉంటుంది ఆ సంస్థానం మేరకే ఒక భాగం. రెండో భాగం అక్కడ తెలుగు లేదంతా ఉర్దూ వ్యవహారం రెండోది. మూడోది ఏమంటే రైతులకి ఎవరికి భూమి మీద హక్కు 5%కే ఉంది తప్ప మిగతా 95%కి భూమి మీద హక్కు లేదు. అక్కడ జాగీర్దారులు జమీందారులు వాళ్ళు ఉండేవాళ్ళు నవాబు అండర్లో. వాళ్ళు భూముల మీద హక్కులు తీసుకొని అక్కడ కౌలు రైతులు అంటే భూమి కౌలుకి ఇచ్చి పంట పండించకపోతే ఇచ్చేసేవాళ్ళు. దాంతోపాటు జుట్టు పెంచితే పన్ను. ఇంకొక భయంకరమైన విషయం ఏమంటే నాకు పెళ్ళయింది అనుకోండి, అక్కడ ఎవడో ఉంటాడు డఫేదారు, నవాబు గారి డఫేదారు, ఆడికి నా భార్య నచ్చితే ఆడికి పంపాలని నన్ను చంపేస్తారు. చంపితే అడిగే హక్కు ఎవడం లేదు, ఇంకా అడిగే పరిస్థితి లేదు. ఇలాంటి అన్ని అంటే ప్రజలు ఒక 13 రకాల దరిద్రపు పన్నులు కట్టేవాళ్ళు. అదే జుట్టు పన్ను, పెళ్లి చేసుకుంటే పన్ను, సస్తే పన్ను, పుడితే పన్ను, ఇట్లాంటి. మహిళలు పిల్లల్ని తీసుకొని కూలికి వెళ్తే అదే కూలి పనికి వెళ్తే చిన్నపిల్లల్ని తీసుకొని పాలు ఇవ్వాలంటే నా ముందు ఇమ్మని చెప్పేవాడు. ఇట్లాంటివన్నీ ప్రజలు నికృష్ట జీవితానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ప్రజలు వెనకబడ్డ తెలంగాణ ప్రజలు కూడా వెనకబడ్డ వాళ్ళే. ముగ్ధుం మొయిద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు ముగ్గురు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే ఆనాడు. వీళ్ళు అప్పుడు ఫర్మానా ఇచ్చారు తెలంగాణకి, ప్రజలంతా సాయుధులు కండి సిద్ధంగా అండి, నవాబు దీన్ని చేద్దాం మనం ఇవన్నిటికీ వ్యతిరేకంగా అని చెప్పి అప్పుడు మూమెంట్ నడిచింది. 4 సంవత్సరాల దగ్గరగా నడిచింది. బహుశా 48 నుంచి 52 దాకా నడిచింది ఈ మూమెంట్. అందులో 4,500 మంది చనిపోయారు. చనిపోయింది ఎవరంటే నవాబు సైన్యం చంపడం కాదు, నవాబుని ఓడించిన తర్వాత అతను పారిపోయాడు ఢిల్లీ.
పటేల్ గారు హోమ్ మినిస్టర్. కమ్యూనిస్టులు నన్ను చంపేస్తున్నారు, నేను విలీనం చేసేస్తాను భారతదేశంలో అని చెప్పేసి అక్కడ అయితే మిలిటరీని పంపించారు. మిలిటరీని పంపిస్తే ప్రజలు ఏమనుకున్నారంటే ఆయుధాలు వదిలేశారు, మన దేశ మిలిటరీ మనల్ని ఏం చేస్తారు. ఆ మూమెంట్లో ఎక్కువ మంది చనిపోయారు. ఇట్లాంటి ఒక మహత్తరమైన పోరాటాన్ని తెలంగాణలో నడిపిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అయినా ఆనాటి నుంచి కూడా అది ఆంధ్రాలో భారతదేశంలో విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత కూడా ప్రతిరోజు చెన్నారెడ్డి గారు ఓ టైంలో ఒకసారి ప్రత్యేక తెలంగాణ, ఇంకొక ఆయన ఇంకో తెలంగాణ, ఇలాగా ప్రతిసారి నలుగుతుంది. వాళ్ళకి అంటే నరనరాన జీర్ణించుకుపోయింది. మనకు ప్రత్యేక తెలంగాణ రాకపోతే, ప్రత్యేకంగా ఉండకపోతే మనం అభివృద్ధి సాధ్యం కాదు అనేది. మనకు ఉద్యోగాలు, ఆ రాష్ట్ర బుద్ధి అవ్వట్లేదు, ఉద్యోగ ఉపాధి, నీరు ఇవన్నీ కూడా మనకి అందవు అనే దాంతో ఉండిపోయారు. అందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్పిందంటే ప్రత్యేక రాష్ట్రంగా దాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది ఫైనల్ స్టేజ్లో. అప్పుడు సర్లే, అది ప్రత్యేకమని మనం చెప్పినా కానీ అందరూ మెజారిటీ పార్టీస్ అందరూ తర్వాత లాస్ట్ లో మీరు సిపిఐ పార్టీ కూడా, సిపిఎం మినహా వాళ్ళేమో సిపిఎం మేము సమైక్యంగా ఉండాలన్నారు. సమైక్యంగా ఉండడానికి ఆందోళన చేయలేదు ఎక్కడ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్దగా ఏమీ చేయలేదు. ఎందుకంటే అప్పుడు భావోద్రేకంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి చేయలేదు. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, అప్పుడున్న ప్రజారాజ్యం కానీ, అంటే పార్టీషన్ టైంలో పార్టీషన్ చేద్దామని సిపిఐ పార్టీ అనౌన్స్ చేయడంతో ఇక్కడ మన ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం మీద ఉద్యోగులు దాడి చేశారు. గొడవ అయినప్పుడు గొడవ అయితే తట్టుకున్నాం మేము కూడా, కొట్టాకిల్లో సర్లే మీద అయింది, అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్లో తెలంగాణకు సంబంధించి జరిగిన పరిస్థితి, దానికి మేము కూడా ఆ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి, తెలంగాణలో భూమి మీద హక్కుకి, తెలంగాణలో ఉపాధి అవకాశాలకి, తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి నిరంతరం పోరాటం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ, అందులో ఎర్ర జెండాలు. అందుకే ఆ ప్రజలు ఇప్పటికీ తెలంగాణలో బాగా ఆదరిస్తారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ ఇప్పుడు మన మోడీని కేంద్రంలో మోడీని, ఇక్కడ రాష్ట్రంలో వైసీపీని ఎందుకు ఎదుర్కోలేదు? అయితే ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, ప్రత్యేకంగా మోడీ గారిని ఎందుకు ఓడించాలనుకుంటున్నామో అతను చేసిన ఈ దేశానికి సంబంధించి రాష్ట్రానికి చేసిన అన్యాయాలు చెప్పాను. జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఈ రాష్ట్రంలో ఓడించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఓపెన్గా గత 4 సంవత్సరాలుగా చెప్తుంది. ఎందుకనంటే అతను కూడా ఏదో నవరత్నాల పేరుతోటి నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎన్ని లెక్కలు చెప్పినా కానీ మేము అనుకునేది ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇందులో ఆయన చెప్పే లెక్కేమో 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కి జనానికి వేసాను అంటాడు. మిగతా డబ్బు ఏమైంది అంటాం. ఎందుకని ఆయన ఎక్కడ మోడీలాగా ఒక ప్రాజెక్ట్ కట్టలా, రోడ్లు ఎక్కడ పోయిలా, రోడ్లన్నీ మీరు చూస్తున్నారు కదా, అందరూ తిరుగుతున్నాం కదా, రోడ్డు ఎక్కడ పోయిలా, ఎక్కడ ప్రభుత్వ రంగంలో పరిశ్రమ పెట్టలేదు, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు మెరుగు చేయడానికి ఏమీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతాంగానికి సంబంధించి వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి రైతు భరోసాలో 6,000 తప్ప అంతకంటే ఆయన చేసేది ఏమీ లేదు. ఈ బ్యాక్గ్రౌండ్లో మిగతా 8.5 లక్షల కోట్లు ఏమైందని అడుగుతున్నాం. దాంతోపాటు ఆయన ఈ రాష్ట్రానికి టిట్కో ఇళ్ళు తెలుగుదేశం వాళ్ళు కట్టారు. అది అప్పుడు 3 లక్షల చిల్లరే, అందులో 1.5 లక్ష దగ్గరగా 90% అయిపోయినాయి అప్పుడే. కనీసం వాటిని పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలి. ఆ మిగతాది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాలి. ఇచ్చుంటే కొంతమందికి న్యాయం జరిగేది. అట్లాగే ఆయన 31 లక్షలు ఇళ్ళు స్థలాలు, 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పాడు. ఇదేంటంటే 1 సెంటే. అవునండి, మేము అడిగాము, పల్లెల్లో టౌన్లో అయితే కనీసం 2 సెంట్లు, పల్లెల్లో అయితే 3 సెంట్లు, కనీసం ఫ్యామిలీ మసలటానికి అవకాశం ఉంటుందని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. దాని మీద ఆందోళన కూడా చాలా సందర్భాల్లో చేశాం. ఆయనకు తోసింది చేశాడు తప్ప చేయలే ఒకటే. ఈ ఇళ్లకు సంబంధించి కూడా పెద్ద అవినీతి జరిగింది. ఎట్లాంటి అవినీతి అంటే, కాలనీలు ఎక్కడే వాళ్ళనుకుంటున్నారో ఆ స్థలాలు రైతుల దగ్గర ఈ బినామీలు కొన్నారు. అది ఎకరానికి 15 లక్షలు 10 లక్షలు కొన్నారు అనుకుంటే ప్రభుత్వానికి 60 లక్షలు 70 లక్షలకు ఇచ్చారు. చాలా చోట్ల అట్లా జరిగింది. రెండోది, కొన్ని చోట్లేమో ఇప్పటికీ వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చేసే కాలనీలు చాలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి అతను ప్రెస్టేజ్గా తీసుకొని నేను చేస్తున్నాను అన్నది పూర్తి సక్సెస్ కాల, ఏదో కొంత భాగం సక్సెస్ అయింది. ఇల్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. ఇళ్ల స్థలాల కోసం కొట్లాడిన పార్టీ దశాబ్దాల తరబడి, భూముల కోసం ఇళ్ల స్థలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీ. అందుకోసం ఇళ్ళు స్థలాలు పెంచమన్నాం
ఇమ్మన్నాం కొద్దిగా, అవునండి. మంచిగా ఇమ్మన్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే పెద్ద పెద్ద 300-500 గజాల ఇళ్లలో ఆ విధంగా కట్టుకుని ఉంటారు. ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి వచ్చేటప్పటికి ఒక సెంట్ అంటారు. ఏంటంటారు వీళ్ళ ఆలోచన తీరు? వాళ్ళని ఒక 2-3 రోజుల సెంట్ ఇంట్లో ఉంచితే పోద్దంటారా వాళ్ళ మైండ్ సెట్ మారడానికి? అంటే మేమైతే ఓపెన్గానే చెప్పాం, ఏంటంటే అది సెంటు స్థలం అంటే ఒక పెద్ద బాత్రూమ్ కట్టుకోవడానికి పనిచేస్తుంది. మీ విల్లాస్లో మీ ఇళ్లలో అంత బాత్రూమ్ వాచ్మెన్కి ఇచ్చేస్తారు కదండి. సెంటు స్థలంలో వాచ్మెన్కి ఒక రూము, ఒక హాలు, కిచెన్ అనేది ఇస్తారు. అవును. ఇంకా ఏమో ప్రజలకు సంబంధించి మీరు అట్లా చూడమాకండి. అంటే పేదవాడికి ఇచ్చామనే పేరుతో కాకుండా అది ఉపయోగపడేటట్టుగా ఏమన్నా అని చెప్పాం, కానీ వాళ్ళు ఏం వినలేదు. ఇక రెండోది, మోడీకి ఇతనికి దగ్గర సంబంధాలు ఏమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అటు మోడీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ప్రయత్నం చేయలే. ప్రజాస్వామ్యం కాపాడటం కాకుండా వాళ్ళు అనుసరిస్తున్న దుష్ట విధానాలకు వ్యతిరేకంగా ఎవరన్నా మాబోటోళ్ళు నోరిప్పితే, లేకపోతే రాస్తే కవులు, లేకపోతే పత్రికలు బయట పెడితే వాళ్ళ పీక నొక్కడానికి ఇద్దరు బ్రహ్మాండంగా ప్రయత్నం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక్క ప్రాజెక్టు తయారు చేయాల, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, గిట్టుబాటు ధరలేదు. మనం మిచ్చాంగ్ తుఫాన్ వచ్చింది, అంతకుముందు కరువు వచ్చింది. 470 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళకి ఏం సాయం. 103 మండలాలు ప్రకటించారు, 470 మండలాల్లో కరువు వచ్చింది. ఇంకొక చిత్రం ఏంటంటే కడప జిల్లాకి సంబంధించి కరువే లేదు, ఒక మండలం కూడా కరువు బారిన పడలేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పోయినసారి జిల్లా పరిషత్ మీటింగ్లో టీడీపీ ఎమ్మెల్సీ బహుశా బీటెక్ రవి అనుకుంటాం, మరి వాళ్ళు ఈ జిల్లానంతా కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రతిపాదన పెడితే జిల్లా పరిషత్లో వైసీపీ మంత్రులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇనానిమస్గా యాక్సెప్ట్ చేశారు. అంటే సీఎంకి అంతకంటే సిగ్గిపోయే విషయం, సొంత జిల్లాలో అంతా కరువు అంటే. అందుకోసం వీళ్ళు అనుసరించిన విధానాలు బాగోలేదు కాబట్టి, ప్రజలకు నష్టం వస్తుంది కాబట్టి, ఇటు రాష్ట్రం కానీ అటు దేశం కానీ అభివృద్ధి అవ్వకుండా అప్పుల పాలు చేస్తున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని గత 4.5 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చే పార్టీలతో కలిసి వచ్చినట్టు, కలిసి రాని పార్టీలతో విడిగాను కూడా పోరాటం చేస్తూనే ఉంది. సరే, ఇప్పుడు వీళ్ళని ఓడించాలంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా పార్టీ ఉండాలి. ఎవరికి ఓటు వేయమంటారు మీరు? రాష్ట్రంలో మొత్తం 175 సీట్లకి క్యాండిడేట్లు, ఎంపీలకి 25 క్యాండిడేట్లు నిలబడి ఉందా? అంటే అవకాశం ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, అంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, నాట్ ఓన్లీ సిపిఎం కానీ లేకపోతే ఇతర లెఫ్ట్ పార్టీలు కానీ అందరూ కూడా ఎన్నికల్లో విజయాలు సాధించకపోవడానికి పెద్ద కారణం, అంటే అది ఒక్కటే కాదు కారణం, ఇంకా కొన్ని చిన్న ఉంటాయి. పెద్ద కారణం ఏమంటే ఇవాళ బూర్జువా పార్టీలు వ్యవస్థని, అంటే రాజకీయ వ్యవస్థని డబ్బుమయం చేసేసినాయి. కార్యకర్త కదిలితే డబ్బులు, రోడ్డు మీదకి వస్తే డబ్బులు, ఓటర్కి డబ్బులు. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని అన్నా గుండెల మీద చేతులు వేసుకొని, లేకపోతే వాళ్ళ నమ్మిన దేవుడి మీద ప్రమాణం చేసి, మేము డబ్బులు పంచుకోకుండా గెలిచాము, డబ్బులు ఖర్చు పెట్టకోకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సొమ్ము ఉందో ఆ సొమ్మే ఖర్చు పెట్టి మేము గెలిచామని ఎంటైర్ ఇండియాలో చెప్పగలిగేవాడు ఎవడన్నా ఒక్కడుంటే ఆడికి చేతులు దండం పెట్టచ్చు. లేదు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీలకి ఇంత డబ్బులు రావడానికి అవకాశాలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తున్నాయి. ప్రజలు ఇచ్చే విరాళాలతోనే కమ్యూనిస్ట్ పార్టీలు బతుకుతాయి, వాస్తవం అది. అంతేగాని మాకు ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి లేదా మేము మిషన్లు పెట్టి ప్రింట్ చేసి చేసేదేం లేదు. ఇచ్చే విరాళాలు, ప్రజలు ఇచ్చే విరాళాలు కోట్లు ఇవ్వరు కదా. అందుకోసం ఇవాళ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఆ పార్టీకి కూడా విరాళాలు వస్తుంటాయి కదండి, అవి ఎవరు ఇస్తారండి? అది కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మేము కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకం కదా. ఇవాళ మోడీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగాన్ని నిర్మాణం చేయాలని మా ముందు తరం వాళ్ళు నెహ్రూ గారి టైంలో కానించి మొన్నటిదాకా దెబ్బలాడారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టించడానికి ప్రధాన కారణం కమ్యూనిస్ట్ పార్టీ అయింది. అవి బాగా అభివృద్ధి అయినాయి. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని అంబానీకి, అదానీకి, ఇతర కార్పొరేట్ కంపెనీలకి అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి కూడా ఎంతకంటే రూపాయికి పావలా, రూపాయికి 10 పైసలు, 15 పైసలకు అమ్మకానికి పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు రేపు ఎన్నికల్లో 10,000 కోట్లు, 40,000 కోట్లు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? అవును. సరే, చివరి ప్రశ్న. చివరిగా ఇప్పుడు మన రాష్ట్రంలో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చేయబోతుంది?
ఇప్పుడు భారతదేశంలో ఇండియా కూటమి ఒకటి ఏర్పాటైంది. అందులో కాంగ్రెస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి. ఇందులో ఈ మధ్య 1-6 పార్టీలు బయటకు వెళ్తారో ఉంటారో అది వేరే విషయం అనుకోండి. అయితే ఇండియా కూటమి ఒకటే ఇవాళ స్పష్టత ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి అయితే మేము అనుకుంది ఏమంటే ఉల్లోపల ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం లేకోకుండా ఉంటే తెలుగుదేశం జనసేన అలయన్స్లోకి లెఫ్ట్ పార్టీలు కూడా ఉంటే బాగుంటుందేమో, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇతను మూర్ఖుడిగా ఉన్నాడు అని అనుకున్నారు. భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం మీద 5 సంవత్సరాల కాలం పాటు ఇన్ని కేసులు ఉన్నా 16-18 కేసులుండి కోర్టుకి వెళ్ళని ఏకైక మనిషి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇది రికార్డు, వరల్డ్ రికార్డు. ఇది కోర్టులు కూడా మేనేజ్ చేస్తారంటారు. మరి లేకపోతే 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? మేము మేనేజ్ చేయట్లేదు అనుకుందామండి. అసలు మా మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. నెల 2 నెలలకు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాం. లేకపోతే 3 కేసులు 2 కేసులు వెళ్ళకపోతే పిటిషన్ పెట్టించుకోకపోతే నోటీస్ ఇస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో టీడీపీ జనసేన అలయన్స్ తోటి లెఫ్ట్ పార్టీలు ఉంటే బాగుంటుందని అనుకున్నాం. మేము అనుకుంటాం రీజన్ ఏంటంటే బీజేపీతో వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఓడిపోతారు. టీడీపీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఓడిపోతారు ఖాయమని మేము నమ్మాం. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఇటు ముస్లిం మైనారిటీస్ కానీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీస్ కానీ మైనారిటీలు పేద వర్గాలు ఓటేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఈ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం అంటే విభజన బిల్లులు అమలు చేయటం లేదు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదు, ప్రత్యేక హోదా లేదు, రాజధానికి డబ్బులు ఇవ్వట్లేదు, విశాఖ ఉక్కుని అమ్మేసుకుంటా ఉన్నాడు, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం లేదు, 7 జిల్లాలకి సంబంధించి బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇస్తానన్నారు. ఉత్తరాంధ్ర 3, రాయలసీమ 4 జిల్లాలు. కానీ మొదటి సంవత్సరం అనుకుంటా 50 కోట్లు ఎంతో ఇచ్చాడు జిల్లాకి. 50 కోట్లు అంటే ఒక 10 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ వస్తుంది తప్ప అంతకంటే సీన్ లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అని మేధావర్గం కానీ లేకపోతే మీడియాని ఫాలో అయ్యేవాళ్ళు కానీ పేపర్లు చూసేవాళ్ళు కానీ ఖచ్చితంగా భావిస్తున్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నవాడు మంటలో కాలిపోతాడని మేము అనుకున్నాం. అనుకుని ఇతను మరీ మూర్ఖంగా మోడీతో సమానంగా మూర్ఖంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి కలిసి వచ్చారు కదండి. ఇప్పుడు కలిసాడు అనుకోండి, ఇండియా కూటమి ఏదైతే ఉందో దాంతో మా ప్రయాణం ఉంటుంది. కేంద్రంలో ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఇండియా కూటమితో వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం. ఒకవేళ వాళ్ళు బీజేపీతో కలవకుండా ఉంటే ఆలోచించడానికి అవకాశం ఉంది. అంటే ఇంకా ఫైనల్ కాలేదు, పూర్తి స్థాయిలో నిర్ణయాలు ఏమీ జరగలేదు. రేపు 20వ తారీఖున మీటింగ్ ఉంది మాది, ఫిబ్రవరి 20న రాష్ట్ర పార్టీ మీటింగ్ ఉంది. అందులో ఏదన్నా చర్చకు వస్తుంది, ఎజెండాలో ఉంది, దాని మీద చర్చకు వస్తే ఒక రూపాన్ని స్పష్టంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మీకు ఇప్పుడు పార్టీ ఏదైనా అవకాశం ఇస్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నేను పోటీ చేయదలుచుకుంటున్నారా? అది పార్టీ ఇష్టం అండి. అంటే మాకు వచ్చే స్థానాలు, మేము పోటీ చేసే స్థానాలు, అందులో ఎవరు ఎక్కడ చేయాలి ఏంటి అనేది రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరుగుద్ది. నిర్ణయం జరిగినప్పుడు పలానాళ్ళు పలానా సీట్ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర పార్టీ అభిప్రాయపడితే మేము వెనక్కిపోం కదా. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించే ఎంతకాలం కష్టమైన సుఖమైన కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగే వాళ్ళం. అప్పుడు ఆ నిర్ణయం చేస్తే దాని మీద వెళ్తానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మాకు మేమైతే పోటీ చేయాలని బలంగా అనుకునే వ్యవహారం ఉండదు. పార్టీ నిర్ణయం మా నిర్ణయం. జీకే మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఎన్నికల గురించా లేకపోతే ఇతర ఎన్నికల గురించి, రానున్న ఎన్నికల గురించి? జీకే డిజిటల్ దీనికి ముందు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఎన్నికల వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అన్ని పక్షాలు ఎన్నికల గురించి, ప్రజలు ఎన్నికల గురించి చర్చించుకుంటా ఉన్నారు. దీనికోసం మేము ప్రజలకు చేసే అప్పీల్ ఏమంటే, ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడ్డంగా ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలో ఇచ్చిన వాగ్దానాలు ఏది అమలు చేయకోకుండా రైతాంగాన్ని, ఇటు దళితుల్ని లేదా ముస్లిమ్స్ని, మైనారిటీ వర్గాలని ఇబ్బంది పెట్టడంతో పాటు భారతదేశాన్ని అప్పుల పాలు చేసి భావోద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మోడీని, ఇద్దరిని కూడా ఓడించేటట్లుగా ప్రజలంతా ఆలోచన చేయాలని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తాను. ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ గారితో ఇంటర్వ్యూ. దేశంలోనూ మరియు రాష్ట్రంలోని అభివృద్ధి చేయకుండా ఏదైతే మత కలహాలు సృష్టించి వివాదాలు సృష్టించి నెగ్గాలని చూస్తున్న మతోన్మాద పార్టీలకు ఓడించాలని ఆయన ప్రజలను పిలిపిస్తున్నారు. జీకే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి.